నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి ఇలాకాలో రైతులు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. సాగునీరు ఇవ్వండి మహాప్రభు అంటూ ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా తిప్పర్తి మండలంలోని D39, D40 కాలువల కింద ఎక్కడ కూడా నీటి విడుదల చేయకుండా తమ పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయంటూ రైతన్నలు వాపోతూ తిప్పర్తిలో మిర్యాలగూడ టు తిప్పర్తి రోడ్డు పైన పెద్ద ఎత్తున రహదారి పైన ధర్నా నిర్వహించడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇప్పటికైనా కల్పించుకోవాలి, పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయాలి, చెరువులు నింపాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్లో పుష్కలంగా నీళ్లు ఉండి క్రస్ట్ గేట్ల ద్వారా సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్నారు. కానీ తమ పంట పొలాలకు నీళ్లు ఇచ్చేటువంటి సోయి కానీ జ్ఞానం కానీ ప్రభుత్వానికి లేదంటూ రైతన్నలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా D39, D40 కాలువలకు పుష్కలంగా నీరు విడుదల చేసేది. ఈసారి మాత్రం ఎవరు పట్టించుకోవడంతో, ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పట్టించుకోవడంతో తమ పంట పొలాలకు నీళ్లు రావట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. నాట్లు వేసుకున్నాం, పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయి, బోరు బాలను కూడా ఎండిపోయాయని కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే SLBC కింద ఉన్నటువంటి D39, D40 కాలువలకు పూర్తిగా నీటి విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సాగర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వాడుకొని కాలువలు నింపాలి, చెరువులు నింపాలి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కింద అన్ని రకాలుగా నీటి విడుదల చేయాలంటూ కూడా తిప్పర్తి మండల రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం పూర్తిగా జలకర సంతరించుకుంది. గత 3 రోజులుగా క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి పెద్ద ఎత్తున నీటి విడుదల చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,50,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతూ ఉన్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో అక్కడి నుంచి 2.5 లక్షల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కి ఇన్ఫ్లోకి వస్తూ ఉంది. దీంతో డ్యామ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువ ప్రాంతానికి క్రస్ట్ గేట్ల ద్వారా వదిలిపెడుతూ ఉన్నారు. 590 అడుగుల పూర్తి నీటి మట్టానికి ప్రస్తుతం 585 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 312 TMCల నిల్వ సామర్థ్యానికి 300 TMCల నీటిని నాగార్జున సాగర్లో నిల్వ ఉంచుతూ ఉన్నారు. డ్యామ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, క్రస్ట్ గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చిన వరదలు వచ్చినట్టుగా క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నట్టుగా డ్యామ్ అధికారులు చెప్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో దాదాపు 2.5 లక్షల క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు కాబట్టి దిగువ ప్రాంత ప్రజల్ని, నదీ సమీప గ్రామాల ప్రజల్ని, మత్స్యకారులను ఎక్కడికక్కడ కూడా అప్రమత్తం చేశారు. దిగువన ఉన్నటువంటి టెయిల్ పండ్ ప్రాజెక్టు, పులిచిందల ప్రాజెక్టు అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానకోట గ్రామంలో రోడ్లు బాగు చేయండి మహాప్రభు అంటూ గ్రామస్తులందరూ కూడా నడి రోడ్డుపై నీళ్లలో నాట్లు వేస్తూ వినూత్నంగా నిరసన కార్యక్రమం దిగారు. దాదాపు సంవత్సరాల కాలంగా రోడ్డు మరామతులు చేయకుండా కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు వదిలేసి వెళ్ళిపోవడంతో తమ గ్రామంలో ప్రయాణించాలంటేనే భయం అవుతున్నట్టు కూడా గ్రామస్తులు వాపోతూ ఉన్నారు. అక్కడ ఉంటే ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, మంత్రి పట్టించుకోవట్లేదు. చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. గుంతలమయంగా మారిపోయింది తమ ఊరు ఈ రోడ్డు అంతా కూడా. ఇప్పటికైనా సరే కాంట్రాక్టర్ నొప్పించి అధిక నిధులైన మంజూరు చేయించైనా సరే తమ గ్రామ రోడ్డును బాగు చేయాలంటూ వర్ధమాన్కోట గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.